పడి పడి లేచే సముద్రం మీద పడకుండా నిలబడ్డాడని, భయం పోవాలంటే దేవుడు కదనాలి, భయం అంటే ఏంటో తెలియాలంటే దేవర కదనాలని, వాళ్ళ దైవం ఆయుధం, వాళ్ళ ఆయుధం ధైర్యం అని మంచి రైమింగ్లో టైమింగ్ ఉన్న డైలాగులు చెప్పేస్తా ఒక రాయి మీద నుంచుని 2 చేతులు వెనక్కెట్టుకుని 4 గోళ్ళ మధ్యలో 12 సంవత్సరాల క్రితం ఏం జరిగిందో చెప్పడం మొదలు పెడతాడండి. మన హీరో దేవర కొడుకు వర, విలన్ బైర తమ్ముడు కొర, కొడుకు పసుర, పెళ్ళం చైత్ర. ఒక క్యారెక్టర్ ఆర్టిస్ట్ పేరు కుంజర, అతని కొడుకు పేరు సమర, ఇంకో క్యారెక్టర్ ఆర్టిస్ట్ పేరు రాయప్ప. ఇతని పేరు కూడా ఏ పొరో సోరో అని పెట్టకపోయావా? నేమింగ్లో టూ మచ్ రైమింగ్ ఉంటే ఆడియన్ కన్ఫ్యూజింగ్ అయిపోతాడు, అందుకే పెట్టలేదు. ఓకే, హీరోయిన్ పేరేంటి? ఎప్పుడో సెకండ్ హాఫ్లో వస్తుంది, ఇప్పటి నుంచి దేనికి అప్పుడు చెప్తా. ఆ 4 గోళ్ళల్లో ఉన్నది ఒకప్పుడు స్వాతంత్రం కోసం పోరాడిన మహావీరులు. స్వాతంత్రం వచ్చిన తర్వాత పాపం మంచోళ్ళు ఎవరో వీళ్ళని పట్టించుకోకపోవడంతో ఇద్దరు చెడ్డోళ్ళు పట్టించేసుకుని సముద్రంలో స్మగ్లింగ్ కోసం వాడేస్తుంటారండి. ఒక ఓడని హైజాకింగ్ చేసేయడానికి మన దేవర సొరలాగా ఈత కొట్టుకుంటూ ఇంట్రడక్షన్ ఇచ్చేసి ఆ పడవెక్కేసి తెచ్చుకున్న నీళ్ళేమో తాగేసి వెనకమాల చిన్న పడవల్లో వెయిట్ చేస్తున్న పైరేట్స్ ఆఫ్ ద కరేబియన్స్కి టార్చ్ లైట్తో సిగ్నలింగ్ ఇచ్చేస్తాడండి. ముందు మనోడు ఓడెక్కి మొత్తం రెక్కీ చేసేసి తన మనుషులకి సిగ్నల్ ఇచ్చాడనమాట. వెరీ గుడ్. రెక్కి గిక్కి ఏం లేదు, జస్ట్ ఓడెక్కి వాటర్ తాగి సిగ్నల్ ఇస్తాడు అంతే. ఈ మాత్రం దానికి వాళ్ళతో కలిసి పడవలోనే రావచ్చుగా, అనవసరంగా బట్టలు తడిసిపోయింది. ఇప్పుడు తడిసిన బట్టలతో దొంగతనం చేయాలంటే ఎంత కష్టం. డెడ్ ఈజీ. ఎలా? హౌ? నెక్స్ట్ షాట్లో బట్టలు ఆరిపోతాయి. అంత ఫాస్ట్గా ఎట్ట ఆరిపోయినాయి? ఐ డోంట్ నో. అయితే ఓకే,